హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజీఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను మీకు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే దాని గురించి చాలా అంటే చాలా మనకి కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. మనకి డిగ్రీలో కానివ్వండి, అట్లానే ఈవెన్ గ్రూప్స్ కానీ ఇట్లాగా గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళలో కానివ్వండి, ప్రతి దాంట్లో మనకి చాలా స్కోరింగ్ సబ్జెక్ట్గా అయితే వెళ్ళిపోతుంది. దానితో పాటు నాట్ ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్, అట్లానే కాకుండా మనకి ప్రతి ఒక్క జనరల్ హ్యూమన్ బీయింగ్గా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన బాధ్యత దీని మీద ఎంతైనా ఉంది. దానితో పాటు మనకి ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ సెమ్లో ఇది 50 మార్క్స్గా పేపర్గా అయినా కూడా అడగడం అయితే జరుగుతుంది. సో హవెవర్ ఏదేమైనప్పటికీ దీని గురించి నేను క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెసన్ వైజ్గా మనకి ఎన్ని ఉన్నవి, వాటిలో ఏమేంటివి, వాటి గురించి అయితే సింపుల్గా అయితే మాట్లాడుకుందాము. ఓవరాల్గా మీకు కొన్ని డయాగ్రామాటికల్ రూపంలో ఇప్పుడు మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదే మనకి ఫస్ట్ లెసన్ పేరు ఏంటంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో 50 మార్క్స్ ఉంటుంది ఈ పేపర్. దీంట్లో వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్స్ అనేది మనకి ఫస్ట్ టాపిక్. ప్రతి ఒక్కరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్ అనగానే మనకి ఏం అర్థమవుతుంది అంటే, సింపుల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఏమని తెలుసు. ఏదైతే నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా మీ యొక్క అంటే ఐ మీన్ కాలేజీలో మీ లెక్చరర్స్ అయితే ఎట్లా చెప్తారో ఆ వే ఆఫ్ యాంగిల్ అయితే నేను మీకు కన్విన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. క్లియర్గా అయితే చూడండి. అది ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఏం తెలుసు, ఏదైతే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం సింపుల్గా ఎన్విరాన్మెంట్ అంటాము. దీన్ని తెలుగులో అయితే వాతావరణము. ఓకే, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే అన్ని ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఓకే ఎవ్రీథింగ్ విల్ గెట్ ఫైన్. అంటే ఏంటంటే మనకి అయితే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, అట్లానే న్యాచురల్ రిసోర్సెస్ అంటే ల్యాండ్ రిసోర్సెస్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, ఫారెస్ట్ ఏరియా కానీ, దీంతో పాటు మైనింగ్ కానీ, ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఎంత మొత్తంలో అయితే అవసరమో అంత మొత్తంలో ఉన్నప్పుడు మనకి ఇదంతా బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు మన ఎన్విరాన్మెంట్ అనేది ఒక గుడ్ కండిషన్లో ఉన్నట్టు. కానీ అట్లా కాకుండా మనం చేసేటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, మానవులు చేసేటువంటి కొన్ని పనుల వల్ల ఇది ఇంబ్యాలెన్స్ అయితే అవుతుంది. అట్లాంటప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. వాటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాము. ఓకే, మనం ఈ ఫస్ట్లో మనకి న్యాచురల్ రిసోర్సెస్ కనుక మాట్లాడుకోవాల్సి వస్తే మేజర్గా మనకి ల్యాండ్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్, అట్లానే ఇంకో వాటర్ రిసోర్సెస్ మనకు ఉంటుంది. వీటి వల్ల ఉపయోగాలు ఏంటి సార్ అని అడిగిన అనుకో, సింపుల్గా మాట్లాడుకుందాం. ఈ యొక్క ల్యాండ్ రిసోర్సెస్ వల్ల మనకి ఎంత లాభం ఉందంటే, మనం ఈ రోజు ఫుడ్ తినగలుగుతున్నామంటే అది ల్యాండ్ రిసోర్సెస్ ఉండబట్టి. ఆ ల్యాండ్లో మనం అగ్రికల్చర్ పంట పండించుకోవడానికి ఉపయోగిస్తాము. దాని ద్వారా ఎప్పుడైతే మనకి పంట అయితే వస్తుందో ఆ వచ్చినటువంటి పంటని మనం అమ్మి దాని నుంచి మనం మన యొక్క ఎకానమీ అయితే వృద్ధి చేసుకుంటాము, అంటే అభివృద్ధి చేసుకుంటాము, డెవలప్ చేసుకుంటాము. ఇట్లాగా దాంతోపాటు ఫారెస్ట్ రిసోర్సెస్కి వస్తే, ఫారెస్ట్ రిసోర్సెస్ అనేవి మనకి తెలియకుండానే హెల్ప్ చేస్తుంది. మనకి ప్రాపర్ టైంలో మనకి రైన్స్ కావాలంటే ఫారెస్ట్ అనేది మనకి తెలియకుండా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఫారెస్ట్ నుంచి కూడా మనకి లాట్ ఆఫ్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఎట్లాగనే అనుకుంటున్నారా, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద శాండిల్ వుడ్స్ ఉంటుంది, దాంతోపాటు మెడిసినల్ ప్లాంట్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవే కాకుండా ఇంకా హనీ, ఇట్లా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అయితే మనకి అడవులలో నుంచి వస్తుంది. కాబట్టి దీనిని అమ్మి కూడా మనము డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఇట్లాగా ఇంతవరకు ఒక ఎత్తు అయితే మేజర్ అండ్ ఇంపార్టెంట్ వాటర్ రిసోర్సెస్. వాటర్ రిసోర్సెస్ అనేవి మనకి వాటర్ లేని మనం బతకలేము. ఇట్లా త్రాగునీరుకి ఉపయోగపడుతుంది, అట్లానే పంటలు పండించుకోవడానికి సాగునీరు. అంటే దీన్ని మనం ఏమనుకుంటే డ్రింకింగ్ వాటర్ అండ్ కల్టివేటెడ్ వాటర్. ఇట్లా మనకి 2 టైప్స్గా అయితే మనకి ఈ యొక్క వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంత మనకి ఇవన్నీ హెల్ప్ చేసినప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే మనతోటి సంబంధం లేకుండా ప్రకృతికి దానంతటికి అది ఉత్పత్తి చేసేటువంటి వనరులను న్యాచురల్ రిసోర్సెస్, సహజ సిద్ధమైనటువంటి వనరులు అంటాము తెలుగులో మాట్లాడుకోవాల్సి వస్తే. అర్థమైంది కదా. ఇంతవరకు న్యాచురల్ రిసోర్సెస్. వీటి వల్ల మనకి లాట్ ఆఫ్ యూజెస్ ఉంటుంది. ఈ న్యాచురల్ రిసోర్స్ అనేవి కంటామినేట్ అవ్వకుండా ఎగ్జిస్టింగ్లో మనకు అవసరమైనంత వరకు అయితే వాడుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు అవసరానికి మించి వాడుతారో ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ని, అప్పుడు మనం రిస్కులు అయితే పడతాము. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నది ఏదైతే ఫారెస్ట్ రిసోర్సెస్ ఉందో ఆ ఫారెస్ట్ రిసోర్సెస్ తీసుకుందాము. చెట్లను మనకి
లిమిటెడ్ స్థాయిలో వుడ్ శాండిల్ ఎంతవరకు అవసరం అంతవరకు నరికితే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మన డబ్బు కొరకు అవసరానికి మించి ఎక్కువ కనుక కట్ డౌన్ ఆఫ్ ట్రీస్ చేసినప్పుడు మేజర్ ప్రాబ్లం మనకి ఇక్కడ. దీన్నే మనం కట్ డౌనింగ్ ఆఫ్ ట్రీస్ ఏమంటామంటే డిఫారెస్టేషన్ అంటాము. ఈ డిఫారెస్టేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఫస్ట్ క్లియర్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ కనుక అర్థం కావాలంటే ఒక బుక్ అయితే తీసుకొని నేను చెప్పే కీ పాయింట్స్ మొత్తం క్లియర్గా అయితే మీరైతే రాసుకొని నేర్చుకోండి. అది డిఫారెస్టేషన్ అంటే కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ని మనం డిఫారెస్టేషన్ అంటాం. డిఫారెస్టేషన్ వల్ల మనకి ఎటువంటి నష్టాలు ఉన్నవి సింపుల్ మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దాంతోపాటు ప్రాపర్ రైన్స్ ఉండవు. అట్లానే సాయిల్ ఎరోజన్ ఏంటిది కొత్త ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటంటే ఏం లేదు, మనకు ఉన్నటువంటి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ అనుకోండి. ఇక్కడ ల్యాండ్ మీద పైన లేయర్ అనేది ఆటోమేటిక్గా లేచిపోతుంది. అప్పుడు ఏమైతే ఆ పైన లేయర్ ఎప్పుడైతే అది డిస్ట్రాయ్ అయిపోతుందో అప్పుడు నువ్వు అక్కడ పంటలు పండించినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి బలం ఏదైతే అంటామో ఎలిమెంట్స్ ఉంటుంది మన యొక్క సాయిల్లో కూడా, లైక్ పొటాషియం అట్లా నైట్రోజన్ అని ఇట్లాంటివి వాటి యొక్క కొరత అనేది తగ్గినప్పుడు నీకు పంట యొక్క అభివృద్ధి తగ్గిపోతుంది. ఇట్లాగా మనకి చాలా నష్టాలు అయితే కలుగుతాయి. సో అందుకని చెప్పేసి ఏమని సజెస్ట్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అనేవి మనకి ఎంతవరకు అవసరమో ఆ లిమిటెడ్ స్థాయి వరకు మనం యూజ్ చేసుకోవాలి. ఇంతవరకు మాట్లాడుకున్నట్లయితే మనకి ఏదైతే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో మేజర్ కాన్సెప్ట్స్ వరకు క్లియర్ అయినాయి ఇంతవరకు. ఇది ఇంకా నెక్స్ట్ మనకి సెకండ్ ఇంపార్టెంట్ యూనిట్ ఏంటంటే అదే మనం చూసుకున్నట్లయితే డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. డిగ్రేడేషన్ అంటే ఏంటంటే డిగ్రేడేషన్ అంటే దానికి పాడైపోవటం. గ్రాడ్యుయేషన్ అంటేనేమో మనకి గ్రాడ్యువల్ స్థాయిలో పెరుగుకుంటారు. డీగ్రాడ్యుయేట్ అంటే తగ్గుకుంటారు రావడం. మన యొక్క ఎన్విరాన్మెంట్ అనేది డీగ్రాడ్యుయేట్ అవుతుందంటే అవసరానికి మించి తగ్గుకుంటూ వస్తుంది అని. అప్పుడు వచ్చేటువంటి ఇంపాక్ట్స్ ఎటువంటి నష్టాలు మనకి కలుగుతాయి. ఇది మాట్లాడుకున్నట్లయితే మనకి క్లియర్గా మనం ఈ యొక్క సెకండ్ యూనిట్లో టాపిక్స్ అయితే మనకి క్లియర్ అవుతుంది. దీంట్లో భాగంగా మనం మాట్లాడుకోవాల్సిన మేజర్ టాపిక్స్ కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే అవే మనకి పాపులేషన్ గ్రోత్. ఫస్ట్ది పాపులేషన్ గ్రోత్ అంటే ఏంటంటే జనాభా అనేది అధికంగా పెరగటాన్ని పాపులేషన్ గ్రోత్ అంటాం, ఓవర్ పాపులేషన్ అంటాం. ఇటువంటి అప్పుడు సింపుల్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే నేను ఏదైతే చెప్తున్నానో ఇదే తీసుకెళ్ళి ఎగ్జామ్లో రాస్తే చాలు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని మీరు ఫుల్ ప్లేజ్గా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. పాపులేషన్ గ్రోత్ అంటే ఏంది, ఒక సంవత్సర కాలంలో ఎంతమంది కొత్త జనాభా వాళ్ళు పుడుతున్నారు, వీటి వల్ల మనకి ఎన్ని నష్టాలు కలుగుతున్నాయి. మేజర్ చూసుకున్నట్లయితే పాపులేషన్ గ్రోత్ వల్ల 90% మనకి ఇంపాక్ట్సే ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు జనాభా భారతదేశంలో తక్కువ ఉంది, ఇప్పుడు దగ్గర 140 కోట్ల జనాభా దగ్గరకు వచ్చినాము. ఇంత జనాభా ఉన్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చేటువంటి కొరత ఏంటంటే ఫుడ్ స్కార్సిటీ వస్తుంది. అందరికీ ప్రాపర్గా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయలేము ఫస్ట్ది. ఆఫ్టర్ దట్ సెకండ్ ఇంకేమో ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనిషి అయిన తర్వాత పుట్టిన తర్వాత మనము బతకడానికి ఇల్లు కావాలి కాబట్టి ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దాన్ని మనం తీసేసి మనం మన యొక్క ఇల్లుని అయితే నిర్మించుకుంటాము. అట్లాగా మనకి అగ్రికల్చర్ భూమి తగ్గిపోతుంది. సో దానివల్ల వచ్చేటువంటి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఫుడ్ స్కార్సిటీ ఏర్పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ ఇంపార్టెంట్ విషయం జాబ్స్ రావు. జాబ్స్ ఎందుకంటే అక్కడ మనకి యూత్ ఏదైతే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, రిక్వైర్మెంట్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు జాబ్స్ ప్రాబ్లం ఏర్పడతాయి. ఇన్ కేస్ చిన్న జాబ్స్ ఉన్నా కూడా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ ఎక్కువ చేయించుకుంటారు, శాలరీ అనేది తక్కువ ఇస్తారు. ఇట్లా నీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ యొక్క సొసైటీలో మనకి ఇంబ్యాలెన్స్ అయితే ఏర్పడుతుంది. దీనితో పాటు ఇంకొకటి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. మనిషి పెరిగినప్పుడు వాళ్ళ యూసేజ్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతుంది, అట్లానే ఒక ప్లాస్టిక్ యూసేజ్ పెరుగుతుంది. ఇట్లా ప్రతిదీ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆన్ ద అట్మాస్ఫియర్లో అది ఎర్త్ సర్ఫేసెస్లో అట్మాస్ఫియర్లో అయితేనేమో ఎయిర్ పొల్యూషన్, కింద అయితేనేమో ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్, దాంతోపాటు సౌండ్ పొల్యూషన్. ఇట్లా మనకున్నటువంటి ఈ పొల్యూషన్స్ మొత్తం ఇంక్రీజ్ అవుతుంది. ఈ పొల్యూషన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సింపుల్ మాట్లాడుకోవాల్సి వస్తే కొత్త డిసీజెస్ రోగాలు అనేవి జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కంటామినేట్ అయినప్పుడు ఆ వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి బాడీలో కొత్త రియాక్షన్స్ జరిగి నీకు కొత్త డిసీజెస్ వస్తుంది. అట్లానే సౌండ్ పొల్యూషన్ వల్ల నీకు కొంతమంది పేషెంట్స్ ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కొన్ని పెద్ద శబ్దాలు విన్నప్పుడు చనిపోయే అవకాశం ఉంది.
దీంతో పాటు ఇంకా ఇట్లానే ల్యాండ్ అనేది పొల్యూషన్ అయినప్పుడు నీకు పంటలు అనేవి సరిగ్గా పండవు, దాని ద్వారా వచ్చేటువంటి ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇట్లా ప్రతిదానికి మనం చేసేటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనమే ప్రాబ్లమ్స్ని తిరిగి తెచ్చుకుంటాము. ఇంతవరకు ఒకటి ఏది పాపులేషన్ గ్రోత్ వల్ల మనకి కలిగేవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లోబల్ వార్మింగ్ మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమి లేదు, భూమి యొక్క టెంపరేచర్ అనేది డే బై డే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వటాన్ని పెరగటాన్ని మన గ్లోబల్ వార్మింగ్ అని అంటాము. ఈ గ్లోబల్ వార్మింగ్లో వస్తే మనం ఏమేమి మాట్లాడుకోవాల్సి వస్తే మనం యూజ్ చేసేటువంటి ఎయిర్ కండిషన్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వీటి వల్ల మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మనం మేజర్గా వెహికల్స్ యూజ్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ వెహికల్స్, ఈ యొక్క ప్రైవేట్ వెహికల్స్లో ఏంటంటే మనకి కార్బన్ అనేటువంటి ఎలిమెంట్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా మనకి ఎర్త్ సర్ఫేసెస్లో టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి చూసుకోండి, ఇది ఎర్త్ అనుకోండి, ఈ కింద చేయి ఎర్త్ అనుకోండి, ఈ పైదేమో అట్మాస్ఫియర్ అనుకోండి. ఇట్లా ఉన్నప్పుడు ఈ మధ్యలో మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా. హీట్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎర్త్కి చాలా వరకు కెపాసిటీ ఉంటుంది ఆ హీట్ని లోపలికి అనేది ఎర్త్ లోపలికి పంపించుకోవడానికి. కానీ ఎప్పుడైతే దానికి మించిన స్థాయి వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ ఈ యొక్క ఎర్త్ అనేది దానికి అవసరమైనంత వరకు, దానికి క్యాపబుల్ అయినంత వరకు తీసుకొని రిమైనింగ్ మళ్ళీ అట్మాస్ఫియర్లో పంపుతుంది. అట్మాస్ఫియర్లో మనందరికీ ఏం తెలుసు, చదువుకున్నాము, హాట్ ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోతుంది తెలుసు. కానీ పైకి వెళ్ళిపోతుంది, సమ్ ఎక్స్టెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎక్కువైనప్పుడు ఈ యొక్క హాట్ ఎయిర్ అనేది ఈ యొక్క ఎర్త్కి అట్మాస్ఫియర్కి మధ్యలో సరౌండ్ అవుతూ ఉంటుంది. ఇట్లా సరౌండ్ అయినప్పుడు మన యొక్క ఎర్త్ టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటప్పుడు నీకేం జరుగుతుంది అంటే ఎర్త్ టెంపరేచర్ పోయినప్పుడు మేజర్ వచ్చే ప్రాబ్లం గ్లేషియర్స్ అనేవి కలుగుతాయి, హిమాలయన్ రివర్స్ కలుగుతాయి. అట్లా కొన్ని లక్షల మంది, వేల మంది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల జనాభా నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయేటువంటి అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పెరిపెరియల్ రివర్స్ అంటాం. అంటే ఏంటంటే సంవత్సరాది కాలం 365 days మనకి ఫ్లో అవుతానే ఉంటుంది. కొన్ని రివర్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ రైనీ సీజన్లో ఫ్లో అవుతుంది, రిమైనింగ్ సీజన్లో స్టాగ్నెంట్ ఉంటుంది. కానీ ఈ హిమాలయన్ రివర్స్ నుంచి వచ్చేటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ హిమాలయాస్లో ఉన్నటువంటి గ్లేషియర్స్ ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల మనకి అక్కడి నుంచి వాటర్ ఫామ్ అవుతుంది. దాని ద్వారా నీకు అవి 365 days సమ్మర్ రైనీ సీజన్లోనేమో వర్షాలు పడతాయి, అందుకని ఫ్లో అవుతుంది. అట్లానే వింటర్ సీజన్లో అక్కడ ఉన్నటువంటి మంచు కొద్ది గొప్ప కరగడం వల్ల ఫ్లో అవుతుంది. దాంతోపాటు సమ్మర్ సీజన్లో అయితే హాట్ టెంపరేచర్ జనరల్గానే ఆ యొక్క ఐస్ మెల్ట్ అవుతుంది కాబట్టి ఫ్లో అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా గ్లోబల్ వార్మింగ్ అనేది యాడ్ అయినప్పుడు ఎక్కువ మొత్తంలో మెల్ట్ అవుతుంది కాబట్టి ఆ మెల్ట్ అయింది ఈ రేస్కి ఉన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి నదులు అనేవి నానకట్లు తెగిపోయి ఆ పక్కన ఉన్నటువంటి ఏరియాస్ మనకి మునిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఇది ఒక్కటైనా ప్రాబ్లం అంటే లేదు. ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల చిన్న చిన్న పక్షులు లైక్ ఏంటంటే పిచ్చుకలు ఇట్లాంటివి ఉంటాయో ఆ టెంపరేచర్ని ఎక్కువ మొత్తంలో అవి గ్రాప్ చేసుకోలేవు కాబట్టి అవి కూడా మనకి ఎగ్జిస్టింగ్ అయిపోయినాయి ఆల్మోస్ట్, అవి కూడా మొత్తం క్లియర్గా డిస్ట్రాయ్ అయ్యడానికి అయితే మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఇంతవరకు మనకి గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పొల్యూషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ పొల్యూషన్ టైప్స్ ఉంటాయి, అవి ఏంటివి. ఒకటి ప్రివెన్షన్ మెథడ్స్. పొల్యూషన్ ఎక్కడైనా క్వశ్చన్ అడిగినప్పుడు ప్రివెన్షన్ మెథడ్స్, ఈ యొక్క పొల్యూషన్ కానీ గ్లోబల్ వార్మింగ్ వీటిని ఎట్లా ప్రివెంట్ చేయాలి. సింపుల్ మాట్లాడుకున్నట్లయితే మేజర్గా ఎక్కువ మంది చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పాల్సిన పాయింట్ ట్రీస్ని ప్లాంటేషన్ చేయమని. ఎందుకు ట్రీస్ని ప్లాంటేషన్ చేయమంటారంటే ట్రీస్కి ఉన్నటువంటి మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని అది తీసుకొని ఆక్సిజన్ని అవి రిలీజ్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఒకనొక గ్యాస్ విచ్ ఇంక్రీజెస్ గ్లోబల్ టెంపరేచర్. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది తగ్గినప్పుడు నీకు ఆక్సిజన్ లెవెల్ పెరిగినప్పుడు నీకు హ్యూమన్కి ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉండదు, దాంతోపాటు టెంపరేచర్ కొరత కూడా మనకి తగ్గుతుంది. అట్లాంటప్పుడు గ్లోబల్ వార్మింగ్ మోడరేట్ అవడానికి అవకాశం ఉంది. ఇట్లాంటివి దీంతో పాటు instead of using your own vehicles, it is preferable to use public vehicles. ఎందుకంటే ఒకసారి మనం ఒక 30-40 మంది ఒక బస్సులో ట్రావెల్ చేసేదానికి 30 to 40 members ఈచ్ పర్సన్ ఒక వెహికల్ వేసుకొని ట్రావెల్ చేసేదానికి ఈ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్ ఎక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అదే కాకుండా దాని నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని ఇది ప్రిఫరబుల్. ఇంకా మేజర్గా చెప్పాల్సినటువంటి ఇంకొక అడ్వైజ్ ఏంటంటే చెప్తారు కానీ మనం పాటించము, జస్ట్ ఏదో ఎగ్జామ్స్ కోసం కాదు చెప్పుకుంటాము. పాటిస్తే చాలా మనకి పాజిటివ్ మనకి కనిపిస్తుంది. ఏంటంటే యూజింగ్ బైసికల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వెహికల్స్, అంటే ఫర్ ఏ లెస్ డిస్టెన్స్
తక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు స్కూటర్స్ వీటిని ప్రిఫర్ చేయకుండా బైసికల్స్ని కనుక ప్రిఫర్ చేసినట్లయితే ఆ యొక్క తక్కువ డిస్టెన్స్కి మనకి అప్పుడు నీకు ఫ్యూయల్స్ కన్జంప్షన్ అవుతుంది, దానితో పాటు ఏదైతే నీకు పొల్యూషన్ కూడా తక్కువ అయితే అవుతుంది. ఇట్లాంటివి చిన్నవి ఇట్లాంటివి మనం కొన్ని ప్రివెన్షన్ మెథడ్స్ రాసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. దీంతో పాటు ఇంకా మైనింగ్ మేజర్ ప్రాబ్లం. మైనింగ్ కూడా టెంపరేచర్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఏదైతే గనుల త్రవ్వకాలు ఉంటాయో వాటిని సమ్ ఎక్స్టెంట్ వరకే మనం చేయాలి. అంతకుమించి ఎక్కువ చేసినట్లయితే అక్కడ పక్కనే ఇంకా వాటి వల్ల జరిగేటువంటి వాల్కెనో ఎరక్షన్స్ జరుగుతాయి, లేదా కొత్త కింద నుంచి వచ్చే ఎర్త్క్వేక్స్ కానీ సునామీస్ కానీ ఇలాంటివి రావడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంది. సో దాన్ని మేజర్గా మనం ప్రివెంట్ చేయాలి. సమ్ ఎక్స్టెంట్ వరకు ఎంతవరకు ట్రూగా మనకు అవసరం ఉంటుందో అంతవరకు మనం దాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అది ఆ తర్వాత నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఓజోన్ లేయర్ అండ్ యాసిడ్ రైన్స్. ఓజోన్ లేయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓజోన్ లేయర్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకుంటే ఈ సన్ నుంచి ఇది ఎర్త్ అనుకుంటే ఎర్త్ సర్ఫేస్కి రావడానికి ఈ రేస్ మధ్యలో ఇక్కడ ఏదైతే ఈ ఎర్త్కి ఈ సన్కి మధ్యలో ఒక లేయర్ అయితే ఉంటుంది, ఈ పెట్టినాం కదా, ఈ లేయర్నే మనం దీన్నే మనం ఓజోన్ లేయర్ అంటాము. ఈ యొక్క ఓజోన్ లేయర్ యొక్క మేజర్ పని ఏంటంటే చేసేది జనరల్గా అయితే ఈ యొక్క సన్ నుంచి మనకి హార్మ్ఫుల్ రేస్ రిలీజ్ అవుతాయి. వాటిని యూవి రేస్ అంటాము, అల్ట్రా వైలెట్ రేస్ అంటాము. ఈ యొక్క రేస్ అనేది డైరెక్ట్గా కనుక హ్యూమన్ స్కిన్ మీద పడితే ఆ ప్రభావం మనం తట్టుకోలేక కొత్త డిసీజెస్ అనేవి మనకు వస్తుంది, దానితో పాటు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. సో అది కాకుండా ఎప్పుడైతే ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది ఉందో మిడిల్లో, ఆ ఓజోన్ లేయర్ అనేది ఉండటం వల్ల దాని క్యాపబిలిటీ తగ్గించేసి ఆ యూవీ రేస్ అనేవి అంత హార్మ్ఫుల్ అవ్వకుండా మనకి నార్మల్ ఎక్స్టెంట్ వరకు మనం వాడుకుంటాం. ఇది రీసెంట్గా కొన్ని చోట్ల ఓజోన్ లేయర్ అనేది డిప్లీషన్ స్టార్ట్ అయింది, అంటే హోల్స్ పడుతున్నాయి. అట్లాంటప్పుడు ఏమైందంటే ఇంకా ఆ యొక్క సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడతాయి కాబట్టి అప్పుడు నీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇది ఓజోన్ లేయర్ గురించి సింపుల్ అండ్ స్వీట్గా మాట్లాడుకోవాల్సి వస్తే. ఆఫ్టర్ దట్ యాసిడ్ రైన్స్. యాసిడ్ రైన్స్ అంటే ఏంటంటే మన పిహెచ్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే సాల్ట్కి 7 ఉంటుంది, బేసిక్ నేచర్కి 14 నుంచి 12 బిట్వీన్ ఉంటుంది, యాసిడిక్ నేచర్కి 2 to 4 ఇట్లా వాల్యూస్ ఉంటుంది. ఎప్పుడైతే రైన్ పడ్డప్పుడు వాటి యొక్క వాల్యూ కనుక <4 కనుక ఉన్నట్లయితే యాసిడ్ రైన్స్ అంటాము. ఈ యాసిడ్ రైన్స్ పడ్డప్పుడు చాలా నష్టం, భారీ ఎత్తున నష్టాలు కలుగుతాయి. ఎందుకంటే మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉందో సెన్సిటివ్ కాబట్టి దాని మీద యాసిడ్ పడ్డప్పుడు ఏమైందంటే అది తట్టుకోలేక కొత్త మళ్ళీ డిసీజెస్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు ఏదైతే మన ఆర్నమెంట్స్ అంటే మనం గర్వంగా చెప్పుకోదగినటువంటి ప్లేసెస్ ఉంటాయో, ఇంపార్టెంట్ ప్లేసెస్, అవి కూడా ఈ యాసిడ్ రైన్స్ వల్ల తొందరగా అయితే పాడైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మేజర్ తీసుకున్నట్లయితే తాజ్మహల్ తీసుకున్నట్లయితే దాని యొక్క గ్లోయింగ్ నేచర్ అనేది తగ్గిపోయింది కొన్నిసార్లు అక్కడ యాసిడ్ రైన్స్ అనేది పడడం వల్ల. ఇట్లా దీంతో పాటే కాకుండా ట్రీస్ కూడా కొలాప్స్ అయిపోతుంది, అట్లానే బిల్డింగ్స్ పాడైపోతుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఈ యొక్క అగ్రికల్చర్ సిస్టమ్ కూడా వేస్ట్ అవుతుంది, పండించడానికి ఉండదు. ఇట్లాగా మనకి ఈ యొక్క యాసిడ్ రైన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం ఏదైతే నుంచి ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నామో హ్యూమన్స్ చేసే యాక్టివిటీస్ వీటన్నిటి వల్ల ఇది మనకి జరుగుతుంది. ఇంతవరకు మాట్లాడుకున్నట్లయితే సెకండ్ యూనిట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అదే రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే సింపుల్ మాట్లాడుకోవాల్సి వస్తే, రెన్యూవబుల్ అంటేనేమో నువ్వు అది ఎన్నిసార్లు వాడినా కూడా అది రీజనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్, సూర్యకాంతి, నువ్వు ఈ రోజుకి ఎంత వాడుకున్నా మళ్ళీ టుమారో ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. అట్లానే విండ్ ఎనర్జీ, గాలి, టైడల్ ఎనర్జీ ఇట్లాంటివి. నాన్ రెన్యూవబుల్ అంటే క్రూడ్ ఆయిల్ లైక్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలాంటివి. నీ అవసరానికి మించి ఎక్కువ మొత్తంలో వాడినామంటే తర్వాత నీకు అది చిక్కకుండా పూర్తిగా ఎక్స్టెండ్ అయితే అవుతుంది. ఇది రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, వాటికి ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఆఫ్టర్ దట్ ఇంకా నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనకి ఏముందంటే థర్డ్ యూనిట్లో కంట్రోల్ మెథడ్స్ ఉంది. ఇప్పుడు దాకా మనం ఏదైతే ఒక ఎర్త్ గురించి మొత్తం ఇట్లా ఎంత స్పాయిల్ అయింది వీడి గురించి, ఫారెస్ట్ గురించి కానీ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకున్నామంటే థర్డ్ యూనిట్లో ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కానీ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానీ ఉంటుంది. ఈ యొక్క కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో భాగంగా 1986 సంవత్సరంలో ఒక యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసుకోవాలని చెప్పేసి, అంటే ఇంత మనం ఏదైతే ఫస్ట్లో మాట్లాడుకున్నామో ఆ ఆస్పెక్ట్స్ ఆఫ్లో పాయింట్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసి చెట్లు నాటండి, వెహికల్స్ ఇవన్నీ మొత్తం రిపీట్ చేస్తారు. ఇది థియరీ మొత్తం మనకి ఈ యొక్క థర్డ్ యూనిట్లో అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా మనం క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ టాపిక్స్ మేజర్ పాయింట్స్ మొత్తం నేను
ఆటోమేటిక్గా యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ నేనైతే క్లియర్గా అయితే ప్రొవైడ్ చేశాను. ఇది ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పీజీఎన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై.